హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అపూర్వ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర రెడీ అవుతూ ఉంటే అప్పుడే భూమి ఆ గదిలోకి వస్తుంది. ఏంటి, ఇచ్చిన గది సరిపోలేదా? ఇల్లంతా ఇలా కళ్ళు తిరుగుతున్నావు, ఒక చోట పడి ఉండక అని అపూర్వ అంటుంది. ఈ మాట మా అమ్మ నేను తన కడుపులో పడక ముందే నేను నిన్ను అడిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు. నువ్వు ఇంట్లో పనిదానిలా సర్వెంట్ క్వార్టర్స్లో పడుకునే దానివి అని భూమి అంటే, ఎంత పొగరే నీకు, పొగరు మాటలు మాట్లాడుతున్నావు అని అపూర్వ అంటుంది. పొగరున్న వాళ్ళతో పొగరుతో, ప్రేమ ఉన్న వాళ్ళతో ప్రేమతో మాట్లాడాలి. అదే యూనివర్సల్ రూల్. ఈ ఇంట్లో పని మనిషిలా పడి ఉండాల్సిన నీకే అంత పొగరు అని అన్న మాట్లాడుతూ ఉంటే, ఈ ఇంట్లో మహారాణి ఉండాల్సిన నాకు ఇంకెంత ఉండాలి అని భూమి అనడంతో అపూర్వ నవ్వుతూ, సరే నువ్వు కాసేపు మహారాణివే అనుకుందాము. ఇప్పుడు తను జైలుకి వెళ్లకుండా తను కాపాడడం కోసమే భూమి ఇలా ప్రాణత్యాగం చేసిందే అనుకుంటూ ఉంటాడు. నా ప్రాణాల కోసం నా కూతురు ఏమైనా చేస్తుంది అని అనుకుంటున్నాడు కదా ఆ బావా. ఇప్పుడు నువ్వే తన సొంత కూతురు అని తెలిస్తే ఇప్పుడే ఇంత నెత్తికెక్కించుకుంటే నెత్తికెక్కించుకుంటాడు. అయితే సొంత కూతురు చెప్పి ఈ ఇంటికి మహారాణి అయిపోవచ్చు కదా అని అపూర్వ అంటుంది. ఏ ఆధారము లేదనే కదా నువ్వు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అని భూమి అంటే, డిఎన్ఏ టెస్ట్ కంటే బలమైన ఆధారం ఏముంటుంది? ఒక డిఎన్ఏ టెస్ట్ చేయించుకొని నిరూపించుకోవచ్చు కదా అపూర్వ అంట. ఆ డిఎన్ఏ టెస్ట్ను మార్చేసి నేను ఈ ఇంటిలో ఉన్న ఆస్తిని కొట్టేయడానికి ఇంటికి వచ్చాను అని నమ్మిద్దామనే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. చూడు మమ్మీ, నీ నక్క తెలివితేటలతో మా అమ్మని నమ్మించావేమో, నన్నైతే నమ్మించలేవు అని భూమి అంటే, మరి నువ్వు మా బావ కూతురు అని ఎలా నిరూపించుకుంటావు అని అపూర్వ అంటే, నీతోనే చెప్పిస్తా, నీతోటే నువ్వు నోటితోటే నీ కన్ను పొడుచుకున్నట్టుగా అని భూమి అంటుంది. అప్పుడు అపూర్వ పగలపడి నవ్వుతూ ఉంటే, నేనెందుకో చెబుతాను, నాతో ఎవరు చెప్పించగలరు? బుల్లెట్ నీకు ఈ గుండెల మీద తగిలిందా లేకుంటే మెదడులో తగిలిందా అని టచ్ చేసి అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఎక్కడ దిగిందో త్వరలోనే నీకు కూడా అర్థమవుతుంది. నీ నోటితోనే నాన్నకి నిజం చెప్పించిన తర్వాత బుల్లెట్ నీకు కూడా ఎక్కడో తగులుతుంది అని భూమి వార్నింగ్ ఇచ్చి గది బయటికి వస్తుంది. అప్పుడే శరత్చంద్ర అక్కడికి వచ్చి, ఏమ్మా భూమి, గదంతా బాగానే ఉందా, బాగానే నిద్ర పట్టిందా అని అడుగుతూ ఉంటే, బాగా నిద్ర పట్టింది అంకుల్, ఇప్పుడు బాగానే ఉంది అని భూమి చెబుతుంది. అంకుల్, నీతో ఒక విషయం చెప్పాలి అని భూమి నసుకుతూ ఉండటంతో, ఏంటో చెప్పమ్మ అని శరత్చంద్ర అంటాడు. ఏమీ లేదు అంకుల్, నేను ఒకసారి శారద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలి అని భూమి చెబుతుంది. దాంతో శరత్చంద్ర కోపంగా ముఖం తిప్పుకుంటాడు. నాకు తెలుసు అంకుల్, మీకు వాళ్ళ పేరెత్తితేనే కోపం, నాకు తెలుసు అంకుల్, వాళ్ళ పేరు ఎక్కితేనే మీకు కోపం వస్తుంది. అంత బాగుందన్న క్షణంలో వాళ్ళ పేరు ఎక్కితేనే భూమి కోపం వస్తుంది అని అంటాడు. ఇలా భూమి అపూర్వ వింటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను అంకుల్, కానీ మీరు నా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. ఎవరు ఈ ఊళ్ళో ఎన్ని రోజుల్లో నేను వాళ్ళ ఇంట్లోనే ఆశ్రయం తీసుకున్నాను. మళ్ళీ కనుక లేకపోతే నేను ఈ పరిస్థితి ఏమైపోయి ఉండేది. అలాంటి వాళ్ళ ఇంటికి నేను ఒకసారి వెళ్ళి రావాలి అంకుల్, చూసి మాట్లాడాలి అంకుల్, అర్థం చేసుకోండి అని భూమి అంటుంది. అప్పుడే శరత్చంద్ర, చూడమ్మా, నేను చాలా ఎక్కువగా నీ పైన పెంచుకోవడం వల్ల కోపంగా అరవలేకపోతున్నాను, ఇంకేమీ చెప్పలేకపోతున్నాను. సరే వెళ్ళిరా అని శరత్చంద్ర అంటాడు. దాంతో భూమి చాలా సంతోషపడిపోతూ, చాలా థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అంటూ బయలుదేరి గుమ్మం వరకు వెళ్ళగానే భూమి అని శరత్చంద్ర పిలవడంతో భూమి ఆగిపోతుంది. భూమి ఆ ఇంటికి వెళ్ళాక ఈ ఇంటికి తిరిగి ఎప్పటికీ రావద్దు అని శరత్చంద్ర చెప్పడంతో భూమి షాకింగ్గా తిరుగు చూస్తూ ఉంటే అపూర్వ సంతోషపడుతూ భారతంలో కర్ణుడికి కౌరవులు ఆశ్రయం ఇచ్చారని, చివరికి కర్ణుడు వాళ్ళ సొంత రక్తం అని తెలిసినా కూడా పాండవులతోనే యుద్ధం చేశాడు. కౌరవులకి ఆశ్రమం ఇచ్చినందుకు సొంత రక్తంతోనే యుద్ధం చేసినా కూడా కర్ణుకి చివరికి భాగవతంలో మంచి పేరు వచ్చి, నువ్వు ఆ ఇంటికి వెళ్ళినా కూడా కర్ణుల్లా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి అని నేను కోరుకుంటాను. నువ్వు ఈ ఇంట్లోనే ఉండాలి, లేకుంటే ఆ ఇంట్లో అయినా ఏదో ఒక చోట మాత్రమే ఉండాలి. ఆశ్రమం ఇచ్చిన ఆ ఇంట్లోనే ఉండు, లేకపోతే ప్రేమను పంచిన ఈ ఇంట్లో అయినా ఉండు. మా రెండు కుటుంబాలకి జరిగే యుద్ధంలో ఎవరు గెలిచినా పర్వాలేదు, నువ్వు కర్నూలులో మంచి పేరు తెచ్చుకుంటే చాలు, నీ ఇష్టం అని శరత్చంద్ర తేల్చి చెప్పేస్తాడు. దాంతో భూమి కుప్పకూలిపోయి చాలా ఏడుస్తూ ఉంటే అపూర్వ సంతోషంగా చూస్తూ ఉంటుంది. తర్వాత గోరింటాకు పిండి అపూర్వ
స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అప్పుడు అపూర్వ మనసు మార్చుకోలేదు. ఆస్తి నక్షత్ర పేరు మీద రాయటానికి పోస్ట్‌పోన్ చేశాడు. ఎప్పటికైనా రాస్తారులే అపూర్వ అని గోరింటాకు పిన్ని చెబుతోంది. నిన్న నేను ట్రెడిషనల్‌గా రెడీ చేసి పంపించాను కదా! రాత్రి మోడర్న్‌గా పంపిస్తాను. అప్పుడు మనసు మార్చుకొని ఇప్పుడే నక్షత్ర పేరు మీద రాస్తాడేమో అని గోరింటాకు పిన్ని అనడంతో పిన్ని ఆపుతావా? నీకు దండం పెడతాను. నాకిప్పుడే రగిలిపోతుంది. ఆ భూమి నాతోనే ఛాలెంజ్ చేసింది. నేను ఇంటి మహారాణి అన్నట్లుగా మాట్లాడింది. అసలు ఆ భూమి మనసులో ఏముందో నాకిప్పటికీ అర్థం కావటం లేదు అని అపూర్వ అంటే నిజమే కదా! ఆ అమ్మాయే కదా మహారాణి అని గోరింటాకు పిన్ని అనడం అపూర్వ మండిపడుతూ చూస్తూ ఉంటుంది. లేదు లేదు నక్షత్రే ఈ ఇంటికి మహారాణి. కానీ నీ నోటితోనే నిజం చెప్పిస్తాను అని ఆ భూమి ఛాలెంజ్ చేసింది అని చెబుతున్నావు కదా! ఒకవేళ ఆ అమ్మాయి అలా చేసిందనుకో ఆస్తి మొత్తం కూడా ఆ అమ్మాయి పేరు మీదుగానే వెళ్ళిపోతుంది అని ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తాయి. కాబట్టి నువ్వు ఏదో ఒకటి చేసి ఆస్తిని రాయించుకో, నక్షత్ర పేరు మీద రాయించుకో అని గోరింటాకు పిన్ని చెప్పడంతో అవును ఏదో ఒకటి మాయ చేసైనా సరే నక్షత్ర పేరు మీద బర్త్‌డేలోపే రాయించేసుకోవాలి. పద చూద్దాం నక్షత్ర వచ్చే టైం అయిపోయింది అని అంటుంది అపూర్వ. పాత నక్షత్రకి బదులుగా కొత్త నక్షత్రాన్ని ప్రవేశపెడతాను. నక్షత్ర కారులో దిగగానే నా కూతురు రాజు ఉసిటం పుట్టి పడుతుంది కదా అని అపూర్వ అంటూ ఉంటే కాకి పిల్ల కాకికే ముద్దు. ఈ నక్షత్రకి అన్ని అపూర్వ బుద్ధిలే అని గోరింటాకు పిన్ని మనసులో అనుకుంటూ ఉంటుంది. నక్షత్ర అన్ని పనులు పూర్తయిపోయాయా? ఇప్పుడే రావటం రా అమ్మ ఎలా ఉన్నావు అని అపూర్వ అడుగుతుంది.